హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోతి అఫీషియల్. ఫస్ట్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్. ఎందుకంటే నా ఛానల్ 5Kకి అయితే రీచ్ అయిపోయింది. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. 0 to 5K సబ్స్క్రైబర్స్ ఫుల్ డీటెయిల్స్, నేను ఎలా స్టార్ట్ చేశాను, నా ఛానల్ 1 వీక్లో ఎలా గ్రో చేశాను, సో ఇవన్నీ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మేబీ మీకు కూడా ఏమైనా ఈ టిప్స్ యూజ్ అయితే అవ్వచ్చు. సో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ టిప్స్ అండ్ సజెషన్స్ అనేవి యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. అంతకంటే ముందు నేను నా వీడియోస్కి యూజ్ చేసే మైక్ అండ్ ట్రైపాడ్ ఫోన్ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేనైతే ఫోన్తోనే షూట్ చేసుకుంటానని, నా దగ్గర కెమెరా అయితే లేదు. అండ్ మైక్ అయితే ప్రోటానిక్స్ ఈ మైక్ అయితే వాడుతున్నాను. ఇది నాయిస్ లేకుండా చాలా క్లియర్గా అయితే వినిపిస్తుంది. సో ట్రైపాడ్ అయితే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇదైతే నేను 120K మీషోలో పర్చేస్ చేసుకున్నాను. సో ఈ 3 లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఎవరైనా కావాలంటే బై అయితే చేసుకోండి. అండ్ ఫస్ట్ 0 to 5K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి నేను చేసిన ఏంటి టిప్స్ అనేవి ఇప్పుడు వీడియోలో అయితే నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. నేను జూలై 12న అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి. సో నాకు ఒక 3 months వరకు 18 సబ్స్క్రైబర్సే ఉన్నారు. 18 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1 2 3 వ్యూస్ ఇలా వచ్చేవి. వ్యూసే రావట్లేదు, కానీ నేను డైలీ 1 వీడియో అయితే పోస్ట్ చేయడం అయితే మానలేదు. ఎందుకంటే నేను అనుకున్నాను, నేను బిలీవ్ అయితే చేశాను, నేను సక్సెస్ అవుతాను. నేను కంటెంట్ ఒకళ్ళు ఇద్దరు చూసినా, నేను చెప్పే టాపిక్ త్రూ వాళ్ళకి ఏమైనా హెల్ప్ఫుల్ అవుతే ఒక్కళ్ళు జాయిన్ అయినా కూడా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు అనే దాంతో నేనైతే వీడియో స్టార్ట్ చేశాను. సో నేను ఆన్లైన్ ఎర్నింగ్ టిప్సే చెప్తాను నా ఛానల్లో ఎఫిలియేటింగ్ త్రూ. అయితే ఆ వీడియోస్ త్రూ ఎవరైనా ఒక 10 members చూసారనుకోండి, అందులో ఇద్దరైనా వర్క్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, ఆ మైండ్ సెట్తో అయితే నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. దెన్ నేను డీల్స్ అయితే పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను షార్ట్స్ త్రూ. నాకు ఆల్రెడీ ఇన్స్టా పేజ్, ఫేస్బుక్ త్రూ నేను డీల్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. నేను అనుకున్నాను సీనియర్ క్రియేటర్స్ ద్వారా విన్నాను, యూట్యూబ్లో కూడా షేర్ చేయొచ్చు. నేను అనదర్ ఛానల్ స్టార్ట్ చేయడం ఎందుకు, ఈ ఛానల్ని గ్రో చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ ఛానల్లో షార్ట్స్ త్రూ డీల్స్ అయితే పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో నాకు 4th month అయితే వచ్చేసింది. ఇప్పుడు 3 months అయితే అలాగే ఉన్నాను. 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. 100 200 ఇలా వ్యూస్ అయితే రావడం జరిగింది. ఒక 1 lakh వ్యూస్ వరకు వచ్చి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యి వాచ్ టైం అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇప్పటికీ కూడా నా ఛానల్లో వాచ్ టైం అయితే కంప్లీట్ అవ్వలేదండి. నాకు ఇప్పుడు 6K వరకు ఉన్నారు, కానీ వాచ్ టైం ఇంకా అవ్వలేదు. మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవ్వలేదు ఇంకా నాది. సబ్స్క్రైబర్స్ మాత్రం అయితే గెయిన్ అయ్యారు. నేను మేబీ నాకు వాచ్ టైం కూడా వస్తుందనే కాన్ఫిడెన్స్తో అయితే నేను ఉన్నాను. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, నీచ్ అనేది ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ఛానల్కి ఒక నీచ్ సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ కానివ్వండి, ఎడ్యుకేషన్, లైఫ్ స్టైల్, కుకింగ్, ఎక్కడైనా చాలా కాంపిటీషన్ ఉండదో అక్కడ కాకుండా యూనిక్గా ఒకటి పిక్ అయితే చేసుకోండి. మీరు వీడియోస్లో క్వాలిటీకి ప్రాధాన్యం అయితే ఇవ్వండి. కెమెరా కానీ లైటింగ్, ఎడిటింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. మీకు స్టార్టింగ్లో రాకపోయినా మీకు వచ్చిన విధంగా అయితే అప్లోడ్ చేసి అయితే పెట్టండి. మీది ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలి అంతే. కాపీ రైట్స్ లేకుండా, వేరే వాళ్ళది కంటెంట్ తీసుకోకుండా మీ కంటెంట్ అనేది మీరు పోస్ట్ చేయండి. అండ్ థంబ్నెయిల్స్, టైటిల్స్ అయితే ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నామంటే ఇవన్నీ మనము కొంచెమన్నా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాం కాబట్టే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తాం కాబట్టి మంచి థంబ్నెయిల్స్ క్యాచీగా ఉండేటట్టు, ఎగ్జాంపుల్గా నీట్గా ఉండేటట్టు అయితే మీరు థంబ్నెయిల్స్ అనేవి రెడీ చేయండి. అండ్ రెగ్యులర్ అయితే కన్సిస్టెన్సీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఒక 100 వీడియోస్ వరకు రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయండి. వీక్లీ 2 వీడియోస్, షార్ట్స్ అయితే డైలీ 1 డే బై డే అనేది కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. నేను ఇలాగే చేశానండి. కన్సిస్టెన్సీగా నాకు సబ్స్క్రైబర్స్ గురించి నేను చూసుకోలేదు. డైలీ డే బై డే అయితే నేను పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను.
నాకు రీచ్ వస్తుందా, సబ్స్క్రైబర్స్ వస్తున్నా రావట్లేదా అయితే చూసుకోలేదు. జస్ట్ పోస్ట్ చేస్తూ అయితే అప్లోడ్ చేసుకుంటూ అయితే వెళ్ళాననమాట. సో మీరు 2025కి ట్రెండింగ్ టాపిక్స్ ఏంటి అనేది రీసెర్చ్ అయితే చేసుకొని వైరల్ కంటెంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. ఇది నా సజెషన్స్ మీకు. అండ్ షార్ట్స్ వీడియోస్ అయితే ఇప్పుడు చాలా పాపులర్ కాబట్టి నాదైతే షార్టే బాగా వైరల్ అయిందండి డీల్స్‌లో. దాని త్రూవే నాకు సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ అయ్యారు. సో నేను ఈ విధంగా నా ఛానల్‌ని అయితే గ్రో చేసుకున్నాను. సో ఐ హోప్ 1 మంత్‌లో ఇంకా మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను నా కాన్ఫిడెన్స్ లెవెల్‌తో. సో ఈ విధంగా నా ఛానల్‌ని అయితే నేను గ్రో చేసుకున్నాను. సో ఎవరు డీమోటివేట్ అవ్వొద్దండి. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే చాలామంది డిస్కరేజ్ చేస్తారు. అవ్వదు, అది మీ వల్ల కాదు అని అనుకుంటారు. మీ దగ్గర ఒరిజినల్ కంటెంట్ ఉండి, మీరు వీడియో చేయగలిగి, ఈజీగా మీరు అప్లోడ్ చేయడం, ఎడిటింగ్ అనేది మీకు వచ్చి చేయగలుగుతున్నారు అంటే, మీరు ఆపకుండా చేయండి. కన్సిస్టెన్సీతో చేయండి. యూట్యూబే రికమెండ్ చేస్తుంది. అండ్ టిప్స్, ట్రిక్స్, యూట్యూబ్ ప్రమోషన్స్ అనేవి అవి ఏమి ఉండవండి. ఎవరు ప్రమోట్ చేసిన ఛానల్ అనేది ప్రమోట్ అవ్వదు. మీ త్రూ మీ కంటెంట్ ద్వారానే రికమెండ్ అయితే యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుంది. ఇదైతే క్లియర్ అనమాట. సో మీ ఛానల్‌లో కంటెంట్ బావుండి ఒక్క వీడియో అనేది వెళ్ళినా మనకి వాచ్ టైమ్ వచ్చేస్తుంది. సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేస్తారు. సో ఇది అనేది మైండ్‌లో అయితే పెట్టుకోండి. నేను ఈ విధంగానే చేశాను. ఎందుకంటే నేను జెన్యూన్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ అయిందే మీకు షేర్ చేస్తున్నాను. సో మన ఒక్క వీడియో వైరల్ అయిన వ్యూస్ అనేది ఇప్పుడు నాకు 17 లాక్స్ వ్యూస్ ఉన్నాయండి. స్టార్టింగ్‌లో 100,000 డైలీ చూసుకుంటూ ఉండేదాన్ని వ్యూస్ రావట్లేదు, సబ్స్ రావట్లేదని. ఇప్పుడు నాకు మీరు నమ్మరు 1 డేకి 1000 సబ్స్ అయితే వస్తున్నారు. అండ్ లాక్స్‌లో అయితే వ్యూస్ వస్తున్నాయి. నేను త్వరలోనే వాచ్ టైమ్ కూడా కంప్లీట్ అయిపోతుంది అని అయితే అనుకుంటున్నాను. సో ఈ విధంగా నేను నా ఛానల్‌ని అయితే గ్రో చేసుకున్నాను. ఈ వీడియో గనక మీకు నేను చెప్పిన టిప్స్ అండ్ సజెషన్స్ నచ్చితే లైక్ అయితే చేయండి. ఎవరైనా న్యూ క్రియేటర్స్ ఉన్న వాళ్ళకైతే సజెస్ట్ అయితే అవుతుంది. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా కొత్త విజిటర్స్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ